హాయ్ అండి. ఆంధ్ర ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు ఆవకాయ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నానో ఏంటో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. నిన్న మా ఇంట్లో మాగాయ పచ్చడి ఎలా చేసుకుంటామో చూసారు కదండి. ఈరోజైతే ఆవకాయ పచ్చడి పట్టేస్తున్నాం అన్నమాట. రెండు ఒకే రోజు పట్టామండి. అయితే అది వీడియోలు ఎంత అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఇలా విడిగా పడుతున్నాను. ఇంకా దీనికోసం అయితే ఆవకాయ ముక్కలను అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా మేము దీనికోసం అయితే వెల్లుల్లిపాయలు అదీను ఒలిచేసి పక్కన పెట్టుకుందాం అన్నట్టుగా ఇవన్నీ పనులు చేసుకుంటున్నామండి. ఈ ఆవకాయ పచ్చడి అయితే నేను 3 కుంచాల ముక్కలకి రెడీ చేస్తున్నానండి. ఇది కూడా కొంచెం ఎక్కువే పడుతున్నాం అనమాట. ఇంకా ఆవపిండి అయితే 3 కుంచాలకి 3 తవ్వలు అయితే పోయాలండి. 3వ తవ్వను కొంచెం వెల్తిగా వేసానమాట, ఎక్కువ అవుతుంది అన్నట్టుగా. ఇంక ఈ విధంగా అయితే కుంచుడు ముక్కలకి తవుడు ఆవపిండి అయితే వేయాలి. అలాగే ఉప్పు వచ్చేసరికి సాల్ట్ ఉప్పు వేయాలండి. తవుడు కొంచానికి సాల్ట్ ఉప్పు వేయాలి. ఆ విధంగా 3 కుంచాలకి కూడా వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. బాగా కలిసిపోయిన తర్వాత కారాన్ని కూడా వేసేద్దాము. ఇప్పుడైతే కారం కూడా కొంచానికి 2 తవ్వలకి కొంచెం వెల్తిగా ఒక్కొక్క కొంచానికి 2 తవ్వల చొప్పున వేయాలండి. ఒక తవ్వ ఫుల్గా వేసేసి 2వ తవ్వనైతే కొంచెం వెల్తిగా వేసుకుంటే ఆవకాయ పచ్చడికి సరిపోద్ది అనమాట. కారం ఇంకా చూసుకోక్కర్లేదు. ఈ విధంగా అయితే వేసేసి కొంచెం ఒక గుప్పిడైతే మెంతులను వేస్తున్నామండి. అలాగే 3 స్పూన్స్ అయితే జీలకర్రను కూడా వేసాను. జీలకర్ర అయితే ఎక్కువ వేసుకోకూడదండి ఆవకాయలో. ఇంకా వెల్లుల్లిపాయలు వచ్చేసరికి ఇలా వలని వెల్లుల్లిపాయలు అయితే కనుక ఈ రేకలు అయితే సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా ఒలిసేసిన గుళ్ళు అయితే కనుక తౌడు వేస్తున్నాను అనమాట. అంటే మాగాయలో చాలా ఎక్కువ వేసుకున్నాం కదా, ఆవకాయలో మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. సో ఇంక ఇవన్నీ కూడా బాగా కలపాలి, బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇంక ఇప్పుడైతే మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం. ఇలా 3 కుంచాల ముక్కలు అన్నాను కదా, ఇదిగో ఇవన్నీ వేసేస్తున్నానండి. ఇలా మనం కొలుచుకు వేసుకుంటే కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం వేసిన ఇట్లకి సరిపోతాయి. మనకి ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక 3వ రోజు మనం కలుపుకుంటాం కదండి, అప్పుడైతే చూసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని ముక్కలు వేసుకుంటూ పూర్తిగా మనం ముక్కలకి కారం ఇవన్నీ కూడా మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మాకైతే ఒక కుంచుడైతే ఆవకాయ సరిపోద్దండి. ఇంకా మా ఇంటి ఆడబడిచి కది ఇద్దామన్నట్టుగా ఇలా ఎక్కువైతే ఆవకాయ పట్టేస్తున్నాను అనమాట. ఏదైనా పని చేసుకున్నప్పుడు ఇలా అందరం కలిసి చేసుకుంటామండి. చాలా ఈజీగా అయిపోద్ది కదా ఏ పనైనా. అదే ఒక్కళ్ళే ఇవన్నీ పనులు చేసుకోవాలంటే ఆవకాయది పట్టినప్పుడు మనకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా అందరం కలిసి మేము చేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా తగినంత పోసేసుకుని బాగా మిక్స్ చేయాలండి. ఇదివరకైతే మా నాన్నమ్మ వాళ్ళు పట్టినప్పుడు ముందు ముక్కల్ని ఆయిల్లో ముంచి ఇలా మసాలా కారంలో కలిపి వేసేవారనమాట. ఇంకా మేమైతే ఇవన్నీ కలిపే చేసేస్తున్నాం. ఇలా ఆయిల్ పోసిన తర్వాత ప్రతి ముక్కకి మసాలా ఆయిల్ కూడా బాగా పట్టేటట్టు కలపాలండి. ఇంకా నాకు కొంచెం వెల్లుల్లిపాయలు తక్కువ అనిపించింది అనమాట. ఇంకొంచెం వేద్దామన్నట్టుగా మరలా వేసాను. నాకు వెల్లుల్లిపాయలు పచ్చట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటే చాలా ఇష్టమండి. సో దాని గురించి కొంచెం ఎక్కువే వేసుకుంటాం. మామూలుగా మీరు తక్కువ తినేవాళ్ళు అయితే మీకు కొంచానికి సాల్ట్ అయితే సరిపోతాయి అన్నమాట. ఈ సమ్మర్లో అయితే మీకు వెంటనే వీడియోస్ అది పెట్టడం అవ్వలేదండి. ఈ సంవత్సరం అంతా సరిపడా పనులు ఉంటాయి కదా, అపరాల పనులు, వడియాలు ఇవన్నీ పట్టుకోవడం, పచ్చళ్ళు పట్టుకోవడం ఇవన్నీ వల్ల నాకు కొంచెం అవ్వలేదన్నమాట. ఈ నెలంతా సరిగా వీడియోలు పెట్టలేదు మీకైతే. ఇంకా ఈసారి నుంచి 1 బై 1 ఒక్కొక్కటి వీడియోలు పెడుతూ ఉంటానండి.
చాలామంది వీడియోస్ రావట్లేదేంటి అని అడిగారనమాట. సో దాని గురించి మీకు వివరణ చెప్తున్నాను. ఇంకా పెయింటింగ్ వీడియోస్ అవి రెడీగానే ఉన్నాయండి, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ ముక్కలన్నీ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసేసుకుని స్టోర్ చేసేయాలన్నమాట 3 days వరకు. ఇలా స్టోర్ చేసుకుంటే కనుక బాగా ఊరి 3వ రోజున తిరగ కలుపుకున్నప్పుడు మనకి ఫ్రెష్గా పచ్చడి రెడీ అయిపోద్దండి. 3 days అయిన తర్వాత మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి 3 రోజుల తర్వాత ఆవకాయ పచ్చడి అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే దీన్ని చక్కగా తిరగ కలిపేసుకుందామండి. ఆవకాయ పచ్చడికి అయితే మాత్రం కొత్తపల్లి కొబ్బరే బాగుంటుందండి, ఆ మామిడికాయలే తెచ్చుకోవాలి. మనకి ఇలా కలుపుకున్నప్పుడు ఉప్పు కారం అన్నీ సమంగా సరిపోనియా లేదా చూసుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకుని అప్పుడు చూసుకోవాలండి. ఏమాత్రం కొంచెం తక్కువైనా కానీ వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం తగ్గినట్టుగా అనిపించింది. కొంచెం వేసుకుని మళ్ళీ కలిపేశాను అనమాట. మేము ఆవకాయ పచ్చడికి కూడా వేరుశనగ నూనె వేసి పట్టుకున్నామండి. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా రెడీ చేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడం అండి, లేదా మీకు పింగాణి రుత్తులు ఉంటే అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే 3 years నుంచి కూడా గాజు సీసాలోనే స్టోర్ చేస్తున్నానండి. పచ్చడి అయితే ఏమాత్రం పాడవకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.